మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోటీవీ టాప్ 5 న్యూస్. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందంజలో ఉంది. వారం రోజుల్లో నగదు కూడా వారి అకౌంట్కు వేశాం. గతంలో 2-3 నెలలైనా నగదు వేసేవారు కాదు అని ఆరోపించారు. దీనికి అధికారులకు అభినందనలు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా 5 లక్షల రూపాయలతో ఇళ్లు శాంక్షన్ చేశాం. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించడం గొప్ప విషయం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి హౌసింగ్ మంత్రి కసరత్తు చేస్తున్నారు. 4,56,000 ఇళ్లకు నిర్మాణాలు చేపడుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇక 101% బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపే కుట్ర. కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై, తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న కుట్రలపై స్పష్టంగా మాట్లాడారు. బీఆర్ఎస్ లోనే ఉన్న కొందరు కోవట్టులు నన్ను ఓడించేందుకు ప్రయత్నించారని, పెయిడ్ న్యూస్లు వేసి లేఖల్ని లీక్ చేసి బీజేపీలోకి బీఆర్ఎస్ ను కలిపే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండాలంటే ట్వీట్లు చేయటం మాత్రమే కాదు, కార్యాచరణ చూపించాలి. పార్టీ నడిపించే సత్తా మీకు లేదని నన్ను తప్పుపడుతున్న వారు ముందుగా వాళ్లేం చేశారో చెప్పాలంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కవిత కామెంట్స్ పై రాజాసింగ్ రియాక్ట్ అయ్యారు. ప్రతి ఎన్నికల్లో మా వాళ్లు కుమ్మక్కైపోతారు, అందుకోసమే బీజేపీకి ఎంతో నష్టం జరిగిందని అన్నారు. కవిత అసంతృప్తి బీఆర్ఎస్ పతనానికి నిదర్శనమని మరో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబుకు అభినందనలు తెలిపిన పవన్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ గత 4 దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందని ప్రశంసించారు. చంద్రబాబు అపారమైన అనుభవ సంపత్తి, దురదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. నూతన బాధ్యతల్లో మీకు అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటున్నాను అని పవన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. బన్నీకి రేవంత్ సర్కార్ అరుదైన గౌరవం. తెలంగాణలో తన విప్లవ గీతాలతో తెలంగాణ ప్రాంతంపై ప్రేమను నింపే ప్రయత్నం చేసిన గద్దర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఆయనకు వీరాభిమానులున్నారు. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గద్దర్కు వీరాభిమాని. అందుకే ఆయన పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా గద్దర్ అవార్డ్స్ పేరిట సినీ ప్రముఖులలో ఉత్తమ నటన, దర్శకత్వం మరియు ఇతర విభాగాలకు చెందిన వారికి అవార్డ్స్ ప్రకటించారు. ఈ అవార్డ్స్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా ఉండటం విశేషం. గత ఏడాది ఆయన హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్ కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఆ చిత్రానికి గాను అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడిగా ఎంపిక చేశారు. సంధ్య థియేటర్ తొక్కిస్లాట ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించిన ప్రభుత్వమే ఇప్పుడు ఆయన్ను అరుదైన గౌరవంతో సత్కరించింది. దీంతో ఏ విషయంలో ఎలా వ్యవహరించాలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుందని కొంతమంది అంటున్నారు. ఇక మమతా సర్కార్పై మోడీ ఫైర్. పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ దువార్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇండియా వికసిత్ భారత్గా మారాలంటే పశ్చిమ బెంగాల్ను కూడా వికసిత్ పశ్చిమ బెంగాల్గా మార్చడం ముఖ్యమని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్పై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందిన తర్వాత పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. హింస చెలరేగటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ముర్షిదాబాద్, మాల్డాలో జరిగిన హింసను ఉద్దేశించి మమతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందీలో క్రూరత్వం అనే అర్థం వచ్చేలా మమతను నిర్మంత అనే మాటను ఉపయోగించారు. క్రూరత్వం లేదా ఉదాసీనతకు ప్రతీక అని అర్థం వస్తుంది. శాంతి భద్రతలను కాపాడటంలో మమతా సర్కార్ పూర్తిగా విఫలమైందని మోడీ ధ్వజమెత్తారు. పౌరుల ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని మోడీ వ్యాఖ్యానించారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.